తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు క్యూ కట్టడం, రైస్ మిల్లుల వద్ద లోడ్ దించేందుకు రోజుల తరబడి ఎదురు చూడడం వంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. మిల్లర్లే రైతుల పొలాల వద్దకు దళారులను పంపించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రేటు తక్కువ వచ్చినా పర్వాలేదని రైతులు కూడా దళారులకే ధాన్యాన్ని అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు. దళారులకు అమ్మితే ధాన్యాన్ని ఆరబెట్టే డబ్బులు, హమాలీలకు ఇచ్చే డబ్బులు మిగులుతాయని రైతులు అంటున్నారు. తమ పొలాల వద్దే ధాన్యం అమ్ముడు పోతుందని రైతులు చెబుతున్నారు. పౌర సరఫరాల సంస్థ నుంచి తీసుకున్న వడ్లను రైస్ మిల్లర్లు ఆడిచ్చి రైతులకు బియ్యంగా ఇవ్వాలి. అయితే గత ఎండాకాలం, వానాకాలం అంతకు ముందు ఏడాదికి సంబంధించి 87 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల దగ్గరే ఉండిపోయింది. అంతేకాకుండా 3వ వంతుకు పైగా వడ్లను పలువురు మిల్లర్లు అమ్ముకున్నట్లు క్షేత్రస్థాయి వార్తలు వినిపించాయి. వీటిని సర్దుబాటు చేసుకోవడానికి మిల్లర్లు ఈసారి రైతుల నుంచి సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తరుగు పేరుతో 1-2 కిలోలు తగ్గిస్తారు. లేదంటే లారీ నుంచి ధాన్యంలో దించుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టేవారు. కానీ ఈసారి రైతులకు అలాంటి ఇబ్బందులు తప్పాయి. రోజుల తరబడి ఆరబెట్టడం, కేంద్రాల్లో నిరీక్షణ వంటి ఇబ్బందులు లేకపోవడంతో రైతులు కూడా దళారుల ద్వారా ధాన్యాన్ని అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు. వడ్లున్నాయో రైతులతోన ఏదైతే గోదాంలకు కాకుండా కొంతమంది దళారులు రైతులతోనే రైతుల దగ్గర పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నదైతే మనం చాలా దగ్గర చూస్తున్నాము. నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అలాగే ఖమ్మం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో ఈ పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు గోదాంలో ఉన్నాము. గోదాంలో మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. అసలు రైతులు ఎవరికి ఆ యొక్క ధాన్యం ఎవరికి అమ్మారో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెదవంశి, చెప్పండి, మీది ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఎవరికి అమ్మారు? అసలు మా పేరు వెంకటన్న. ఏ ఊరు మీది? వడ్డేవాట. మీ వడ్లు ఎవరికి వేసారు? మరి మావి బయటికి పోయినవి, మేము బయటికి దళాలకు వేసుకుపోయినారు. దళాలకు ఎంత రేట్ ఎంత ఇచ్చింది? రేటు 2530 రూపాయలు. మరి ఒకవేళ గవర్నమెంట్కి అమ్మలేదు. గవర్నమెంట్కు మా ఇవి 1000 అయితే గవర్నమెంట్కి పోతాయి. అవి 6.5 కాబట్టి దళాలు వేసుకుపోయినారు. ఏడికి దళారులు మీ పొలం దగ్గరకు వచ్చారా? మా పొలం దగ్గర వచ్చేసుకుపోయారు. ఎన్ని క్వింటాలు అయినాయి? 100-200 అయినాయి. అంటే గవర్నమెంట్కి అమ్ముతుంటారు కదా గత 2-3 సంవత్సరాల నుంచి. మరి ఈసారి అయితే అట్లా అమ్మినందుకు ఇట్లా ఇదే మేలు, దళాలకి మేలు. అమ్మాలి వాళ్ళదే, అంతా వాళ్ళదే, అంతా ఇది అయితే అమ్మాలి కట్ట మొత్తం మనదే. అట్లా అయితే మొత్తానికి ఆరబెట్టడానికి, అలాగే హమాలి రైతులు హమాలికి ఇవ్వడానికి ఇవన్నీ విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయనే ఉద్దేశం మీద ఏదైతే చాలామంది రైతులు దళారులకే అమ్మనికే చూస్తున్నారు. దళారులు కూడా రైస్ మిల్లల నుంచి ఏదైతే బయటి దేశాలకు పంపించడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు మనతో. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ వడ్లు ఎవరికి అమ్మారు? అసలు నా ఊరు వచ్చేసి తాడిపర్తి. నా పేరు కావాలి శ్రీశైలం. మేము వడ్లు అయితే ఇక్కడ బీట్లనే మన గవర్నమెంట్కి అమ్మినాం. దళారులు వీళ్ళు మధ్యలో మళ్ళీ ఏం కొంటున్నారో ఇంకొంత తెలియదు, కానీ కొంటున్నందుకు ఆడ లైన్లు గిన్లు ఏమైనా ఇబ్బందులు లేకుండా ఉన్నందుకు మేమైతే గవర్నమెంట్కి అమ్మినాం. మాకైతే డబ్బులు అయితే పడ్డాయి, తొందరనే ఇదైంది. మాకు ఎంత తీసుకున్నారు? గవర్నమెంట్ వచ్చేసి 2203 రూపాయలు. ఏదైతే మీ పక్కల రైతుల నుండి ఏమంటున్నారంటే దళారులకు 2530 రూపాయలు ఇచ్చినాము, మా పొలం దగ్గరనే వచ్చి కొన్నారని అంటున్నారు. అంటే మీరు ఈ గోదాం వరకు వచ్చి అమ్మనికే గల కారణాలు ఏంటి అసలు? అదే గవర్నమెంట్ కొంటే రేట్ ఎక్కువ వస్తుంది, కథ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్కి అమ్ముకొని చేస్తున్నాం. దళారులు వచ్చి అడిగినరు, చేసిండ్రు, కానీ
కొంతమంది అట్లా అమ్ముకున్నారు, కొంతమంది ఇట్లా అమ్ముకున్నారు. కొంతమంది దళారులకు మధ్యలోనే అమ్ముకున్నారు, కొంతమంది గవర్నమెంట్కి అమ్మాలి రేట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి గవర్నమెంట్కి అమ్ముకున్నారు. అదే నానబెట్టడానికి అలాగే హమాలీలకు కావచ్చు ఇలాంటి రేట్లు అంటే అధికంగా రేట్లు అవుతున్నాయనే ఉద్దేశం మీదే చాలామంది దళారులకు అమ్ముతున్నారంట. అంటే ఇది వాస్తవమేనా? వాస్తవం. ఎండబెట్టాలి, దాన్ని గెలకాలి, ఎండబెట్టి మళ్ళీ పోసి తూర్బట్టి ఇవన్నీ చేసుకున్నారనే ఉద్దేశంతో కూడా రైతులు కొంతమంది దళారులకే మధ్యలో అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఎమ్మడే అమ్ముకొని ఎమ్మడే పోతున్నారు. ఎమ్మడే కోసిన ఎమ్మడే తీసేసుకొని ఎమ్మడే పోతున్నారు. అంటే దళారులకు అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది కదా, మీరు ఎందుకు అంటే గవర్నమెంట్కి ఎనికి గల కారణాలు ఏంటి? దళారులకు అమ్మితేనే రేట్ తక్కువ వస్తుంది, గవర్నమెంట్కి అమ్మితేనే రేట్ ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్కి అమ్మితే 2203 రూపాయలు వస్తుంది, దళారులకు అమ్మితే రేట్ తక్కువ వస్తుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. రిస్క్ తక్కువ ఉన్నందుకు గవర్నమెంట్ దళారులకు మధ్యలో అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, అయితే ఇది మొత్తానికైతే ఏదైతే దళారులకు అమ్మితే రేట్ తక్కువ వస్తుందని తెలిసినా రైతులకు వాళ్ళు మాత్రము అంటే ఎక్కువ రిస్క్ పడకూడదు, ఎక్కువ చాలా ఈ హమాళ్ళ ఖర్చు కావచ్చు, అలాగే నానబెట్టడం ఇవన్నీ ఎండబెట్టడం ఇవన్నీ ఖర్చు అధికంగా అవుతుందనే ఉద్దేశంతోనే చాలామంది రైతులు అయితే దళారులకైతే అమ్ముతున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వడ్ల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్నగర్ నుంచి.